దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ప్రతి ఒక్కరికి ప్రభు నామములో శుభములు. ఈ బెరాక పరిచర్యల ద్వారా మేము ముందుకు రావడానికి ప్రభు కృప చూపడం నిమిత్తమై కృతజ్ఞతాస్తుతులు. ఈ మే నెలంతా తోడుగా ఉండి కృపనిచ్చి కనికరించి చివరి ఆరాధన వరకు చివరి రోజు సజీవులుగా మనల్ని నిలిపినందుకై కృతజ్ఞతాస్తుతులు. అడుగుపెట్టే నూతన మాంసం కొరకై ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. బైబిల్ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే ఆదికాండం 41వ అధ్యాయం 42వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 41వ అధ్యాయం 42వ వాక్యం. సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించి వందనము చేయుడని ముందర జనులని కేకలు వేసిరి. హల్లెలూయా. అక్కడ దేవుని ప్రజలారు మీరు గమనించినట్లయితే అక్కడ యోసేపు యొక్క వస్త్రము మార్చబడింది. అప్పటికే మంచి బట్టలతో వచ్చాడు. కానీ ఫరో ఏం చేశాడంటే అతని వస్త్రము మార్చాడు. సన్నని నార బట్టని, మంచి ఖరీదైన బట్టలని యోసేపుకి తొడిగించాడు. దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితాలలో మనిషి వేసుకున్న బట్టలను బట్టి కొంత విలువిస్తారు. అతని యొక్క జీవితాన్ని, అతని పద్ధతులని, అతని స్థితిని కొంతవరకు అంచనా వేయగలుగుతారు. వాస్తవంగా మనిషి బట్టల ద్వారానే అతనికి విలువ కానీ పద్ధతులు కానీ తెలియపరచబడతాయి. యోసేపుకి మంచి సన్నని నార బట్టని తొడిగించి, యోసేపు జీవితాన్ని గమనించండి. అంత ఉన్నతమైన మంచి ఖరీదు కలిగిన వస్త్రములు ధరింప చేయటానికి రాత్రికి రాత్రి జరిగిందా? అప్పుడప్పుడే జరిగిందంటే అప్పుడప్పుడే జరగలేదు. రాత్రికి రాత్రికి అంతకన్నా జరగలేదు. ఈ రోజున మన జీవితాలలో మంచిగా ఉండటం దేవుడు కోరుకుంటాడు, మంచిగా ఉండమని. కానీ ఆ స్థితికి మనం రావటానికి, దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చబడటానికి, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవటానికి, దేవుడి యొక్క ఇచ్చిన ఉన్నత స్థితిలో మనం నిలబడటానికి కొన్ని పరిస్థితుల్లోంచి మనం దాటుకుంటూ రావాలి. ఆ దాటుకుంటూ చూసే పరిస్థితులు గమనించండి. వాస్తవంగా 37వ అధ్యాయం 3వ వాక్యం. ఆదికాండం 37వ అధ్యాయం 3వ వాక్యం. మరి యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టించెను. అక్కడి నుంచి ప్రారంభించబడింది యోసేపు యొక్క జీవితం. ఎక్కడి నుంచి? విచిత్రమైన నిలువుటంగి దగ్గర నుంచి ప్రారంభమైన జీవితం ఎక్కడికి వచ్చి ఆగిందంటే రాజుగారి దగ్గర సన్నని నార వస్త్రములు ధరించే స్థితికి వచ్చింది. విచిత్రమైన అంగితో ప్రారంభించబడిన ఆ జీవితం ఎక్కడికి వచ్చిందంటే సన్న నార బట్టలు ధరించి దేశ ప్రజలందరూ అతని ముందు నమస్కరించేటట్టు, కేకలు వేసేటట్లు, చప్పట్లు కొట్టేటట్టు, ప్రపంచమంతా అతని దగ్గరకు వచ్చేటట్టు చేసింది. ఎక్కడి నుంచి ప్రారంభించబడిందంటే సన్నని విచిత్రమైన నిలువుటంగి. దేవుని ప్రజలారు మీరు గమనించండి. వాళ్ళ నాన్న అతని మిక్కిలి ప్రేమించి, ఎందుకంటే చిన్నవాడు అందరికంటే, ఇంట్లో ఉన్న వాళ్ళందరికంటే చిన్నవాడు కనుక ఆ వృద్ధాప్యం పుట్టాడు. గారాభంగా అతను ప్రేమించి ఒక విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. అంగి వేసుకుని వాళ్ళందరం ముందు తిరుగుతూ ఉన్నాడు. చివరికి ఏమైందంటే వాళ్ళ అన్నలకి కోపం వచ్చింది. అంగిని పనికి రాకుండా చేశాడు. ఏం చేశారంటే గొర్రె మేక రక్తం ముంచేసేసి అతను వేసుకోకుండా పనికి రాకుండా చేసేసేసారు. అంగి పనికి రాకుండా పోయింది. అంటే యోసేపు ఇక చనిపోయాడని ఒక ముద్ర వేయబడింది. అంగి వేసుకునే స్థితిలో లేడు. తర్వాత అతను ఏం చేశాడంటే దాసుడుగా దాసుని వస్త్రాలు ధరించుకున్నాడు. సరే, అంగి పోయిందిలే, జనాభా లెక్కలో లేడులే, ఇక చనిపోయాడు అనుకుంటున్నప్పుడు ఏదో ఒక ఇంట్లో ప్రపంచానికి చూడకపోయినా, ప్రపంచానికి యోసేపు తెలియకపోయినా, ఏదో దాసుడుగా బానిసగా ఇంట్లో బ్రతుకుతూ ఉన్నాడు. బ్రతుకుతున్న సమయంలో ఏమైపోయింది? ఆ దాసుని వస్త్రము అపహరించబడింది. ఆ దాసుని వస్త్రము ద్వారా అతనికి నేరం మోపడింది. సరేలని చెప్పేసి అనుకుంటే ఖైదీ వస్త్రం వచ్చింది. ఏమొచ్చింది ఇప్పుడు? ఖైదీ వస్త్రం వచ్చింది. ఖైదీ వస్త్రం వచ్చిన తర్వాత
ఏం జరిగిందంటే యోసేపుకి మంచి వస్త్రాలు తొలగించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాజుగారి దగ్గరికి అడుగు పెట్టే స్థితి. ఇదంతా ఎంతకాలం జరిగింది? రాత్రికి రాత్రి జరగల, ఒకేసారి జరగల. సంవత్సరాలు, నెలలు, రోజులు దొరికిపోయినాయి. ఈ నిలువుటంగి దగ్గర నుంచి సన్నన నార వస్త్రం వచ్చేంత వరకు యోసేపు జీవితం ఎట్లా ఉన్నదంటే అనేక కలవరాల మధ్య, అనేక కష్టాలు, కన్నీళ్ల మధ్య, నిందల అవమానాల మధ్య, దిక్కుముక్కులేని పరిస్థితుల మధ్య, మేలు చేసిన ఆ మేలులు జ్ఞాపం చేసుకోలేని మధ్య యోసేపు జీవితం నడిపించబడుతున్న యోసేపు ఎక్కడ కృంగిపోవటం కానీ, కుమిలిపోవటం కానీ, తన హృదయంలో దేవుని దూషించడం కానీ, తన నోటి మాట తన జీవితాన్ని క్షిపించుకోవటం కానీ, నా బ్రతికింతే అని చెప్పేసి ఎక్కడ ఏమనలేదు. దేవుని ప్రజలారు ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మన వస్త్రాలు మార్చాలని దేవుడు కోరుకుంటాడు. ఏం మార్చాలని? వస్త్రములు. తండ్రి ఇచ్చిన వస్త్రం, పని యజమానుడు ఇచ్చిన వస్త్రం, నేరమోపడి ఖైదీలకు వెళ్తే అందరు ఖైదీలతో పాటు నువ్వు కూడా ఒకడివేనన్నట్టు సమానంగా చూసే వస్త్రం. తర్వాత రాజుగారి ముందు నిలబడేటప్పుడు మంచి వస్త్రాలను ధరింపచేసి, ఇవన్నిటిని మీరు గమనించండి. యోసేపు జీవితం తాత్కాలికమే. ఏ వస్త్రం కూడా శాశ్వత కాలం ఉన్నదండి? ఏ వస్త్రమైన శాశ్వత కాలం ఉన్నదా? ఏ వస్త్రం శాశ్వత కాలం లేదు. అవన్నీ తాత్కాలిక కాలంలో ఉన్నాయి. కానీ శాశ్వతమైన వస్త్రం ఏది? శాశ్వతమైన వస్త్రం ఏదంటే సన్నని నారబట్ట. రాజుగారు ఇచ్చిన సన్నని నారబట్ట. అది శాశ్వతంగా ఉన్నది. అది తాత్కాలికం కాదు. ఆ వస్త్రము ధరించిన యోసేపు శాశ్వత కాలము రాజరికం చేశాడు, అధికారం చేశాడు, ప్రపంచానికి ఆహారాన్ని పెట్టగలిగాడు. ఆ వస్త్రం రావాలి అంటే ఈ వస్త్రాల నుంచి నువ్వు మార్పు చెందాలి. ఈ వస్త్రాలను దాటుకుంటూ రావాలా. ఈ వస్త్రాలను భరించుకుంటూ రావాలా. ఈ వస్త్రాలు నువ్వు వేసుకుంటూ రావాలా. ఈ వస్త్రం నాకు నచ్చలేదు, నేను వేసుకుని అంటానికి లేదు. నాకు ఈ వస్త్రం వద్దు, డైరెక్ట్గా సన్న నారబట్ట కావాలంటానికి లేదు. బానిసగా వెళ్ళాడండి, బానిస వస్త్రాలు వేయాల్సిందే. ఖైదీగా వెళ్ళాడు, ఖైదీ వస్త్రాలు వేసుకోవాల్సిందే. వాళ్ళని విచిత్ర పంగి గుట్టించాడు, ఆ వస్త్రం వేసుకోవాల్సిందే. ఇప్పుడు ఆ వస్త్రము శాశ్వత కాలమున్నది. హల్లెలూయా. మాట చదువుతున్న ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొని జీవగ్రంథములో నుండి అతని పేరంత మాత్రమును తుడుపు పెట్టక తండ్రి ఎదుటను దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుంటాను. తెల్లని వస్త్రాలు ఏం వస్త్రాలు ఇవి? గొర్రె పిల్ల రక్తంలో కడగబడి తమ వస్త్రం ఉదుకొని వారు ధన్యులు. తమ వస్త్రములు కాపాడుకునేవాడు ధన్యుడు. తమ వస్త్రాలు పాడు చేసుకోకుండా జాగ్రత్త పడువాడు ధన్యుడు. గొర్రెపిల్ల రక్తములో కడగబడి పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిపూర్త చెంది క్రీస్తు రాకడ సిద్ధపడుతూ ఉన్నవారు ధన్యులు. వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారంట. జీవగ్రంథంలో నుంచి అతని పేరు ఏమాత్రమో తుడిచిపెట్టబడదు. అంటే జీవగ్రంథంలో రాసిపోయిన పేర్లు ఏం చేస్తాయి? తుడిచివేయబడతాయి. ఎప్పుడు తుడిచివేయబడతాయి అంటే నీ వస్త్రాలను కాపాడుకోకపోతే ఎప్పుడు తుడిచివేయబడతాయి అంటే నీ వస్త్రం నువ్వు పాడు చేసుకున్నప్పుడు. ఎప్పుడు తుడిచివేయబడతాయి అంటే నీ వస్త్రాలు నువ్వు ఉతుకుకొనప్పుడు. యోసేపు జీవితంలో గమనించినట్లయితే అక్కడ ఐగుప్తుల సన్నని నార, ప్రపంచంలో కల ఖరీదైన వస్త్రం ఏదంటే లిలీన్ అండి. పట్టు వస్త్రాలు అనుకుంటా, దానికన్నా ఖరీదైన బట్ట అది లెనిన్ క్లాత్, సన్నని నారబట్ట. యాజకులు కూడా దాన్ని ధరింప చేస్తారు. ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళ నాన్న కుట్టించిన నిలువు టంగిని పనికి రాకుండా చేశారు. గొర్రెపిల్ల రక్తంతో కడగబడితే ఇంక పనికి వస్తుందండి? గొర్రెపిల్ల మేకపిల్ల రక్తంతో కడిగేసేసారు, మేక రక్తంతో ముంచేశారు. ముంచిన వస్త్రము బాగు చేయబడి మరలా అతను వేసుకోవడానికి కుదిరిందా? చనిపోయాడు, లేడు, ఇంకా వస్త్రం ఎవరైనా వేసుకుంటారా? వేసుకోరు. ఎందుకంటే మేక రక్తం చేత అది ముంచబడింది. తర్వాత
బానిస వస్త్రాలు వేసుకుంటే బానిస వస్త్రాలు పీకేసి ఇదిగో నేరం చేసాడని నేరారోపణ చేయడానికి ఆ బానిస వస్త్రాలు పనికొచ్చింది. ఖైదీలతో పాటు ఖైదీ వస్త్రాలు వేశాడు. ఖైదీ వస్త్రాలు ఇదిగో నువ్వు నేరగాడివి ఖైదీ అని చెప్పేసి ముద్ర వేయబడింది. కానీ యాజక వస్త్రం ఈ అధికారము కలిగిన సన్నని నార వస్త్రం రాజుగారు ఇచ్చిన బట్ట. దేవుని ప్రజలారు ఇక్కడ అక్కడి నుంచి యేసేపు జీవితాన్ని ప్రారంభిస్తే ఇవన్నీ తాత్కాలికమైన వస్త్రాలు. ఇవన్నీ దాటుకుంటూ వచ్చిన తర్వాత తన జీవితంలో అతన్ని ఎవరన్నా సరే ఆ వస్త్రాలు వేసుకున్న యేసేపుని ఎవరన్నా సరే అవమానపరిచారా? ఆ వస్త్రాలు ధరించి యేసేపుని ఎవరన్నా ఆ వస్త్రాలను పీకి వేశారా? ఆ వస్త్రాలను పాడు చేసి ఎవరు పాడు చేయలేక భయం కలిగింది. ఇంకా గమనించండి దేవుని ప్రజలారా, ప్రపంచమంతటికి ఆహారాన్ని పంచి పెట్టగలిగాడు యేసేపు. మన మధ్య పెట్రోల్ కొరత, పెట్రోల్ దొరకదు, పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయంటే గొడవలైపోయినాయి. పెట్రోల్ దోచుకోవటం గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు ప్రపంచమంతా కరువు వచ్చింది. ఐగుప్తులు ఆహారం ఉన్నదని ప్రపంచాన్ని అంతకు తెలిసింది. మరి ఏ ప్రపంచ దేశాలు కానీ రాజులు కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఐగుప్తు మీదకి యేసేపు మీదకి దండెత్తి వచ్చి దోచుకొని దౌర్జన్యం చేసి ఆహారం తీసుకువెళ్ళారా? అయ్యా మాకు ఆహారం కావాలి, మాకు ఆహారం ఏమని అడగగలిగారా? దౌర్జన్యం చేయటం కానీ, దోచుకోవటం కానీ, గొడవలు జరగటం కానీ ఏమీ లేదు. యుద్ధాలు జరగాలి అక్కడ. కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన ఆ యాజక వస్త్రాన్ని ధరించాడు యేసేపు. రాజుగారు యేసేపు ధరింపజేశాడు. కారణం ఏదంటే ఇతను దేవుని ఆత్మ జ్ఞానము కలిగిన వ్యక్తి. ఇతను మాత్రమే చక్కగా పరిపాలించగలుగుతాడు. ఇతను మాత్రమే ప్రపంచానికి ఆహారం పంచిపెట్టగలుగుతాడు. యేసేపు మా వల్ల కాదు, మేమేమి చేయలేం అని యేసేపుకు అప్పగించాడు. యేసేపు దగ్గర ఆహారం ఉన్నది కాబట్టి ఎక్కడ గొడవలు కానీ, అక్రమాలు కానీ, దౌర్జన్యాలు కానీ, యుద్ధం కానీ జరగలేదండి. ఈరోజున కొంతమంది చేత కాకపోయినా అధికారం కావాలనుకుంటాడు. ఏమి చేత కాకపోయినా అధికారం చలామణి చేస్తారు. ఆ చేసి అధికారం ద్వారా అక్రమాలు, దౌర్జన్యాలు, కరువు, కాటకాలు తప్పించేమి లేవు. అయ్యా నా వల్ల కావట్లేదు, నేనేం చేయలేకపోతున్నాను, నేను తప్పుకుంటున్నాను, పలానా వాళ్ళు మంచివాళ్ళు సమర్థులు రండి అని చెప్పేసి పిలవట్లా. ఈరోజు సంఘ పరిస్థితి కూడా అట్లానే ఉన్నది. తన దగ్గరకు వస్తున్న విశ్వాసులకి శ్రేష్టమైన ఆహారాన్ని పెట్టి క్రీస్తు పోలిక మార్చడం చేత కాకపోగా, వాళ్ళు తప్పుకోకపోగా భ్రమపరిచి దుర్బోధ చేసి క్రీస్తు పోలికలో రాకుండా సంఘాన్ని తయారు చేసి నరకలో పడేటట్టు చేస్తూ ఉన్నారు. యేసేపు ఆ వస్త్రాలు ధరించిన తర్వాత ఆ ధరించిన వస్త్రాలు ఎవడన్నా దోచుకోగలిగాడా? ఆ వస్త్రాలు ఎవరైనా పాడు చేయగలిగాడా? ఆ వస్త్రాలు ధరించిన యేసేపు మీద ఎవరైనా నింద మోపగలిగి నేరారోపణ చేయగలిగాడా అండి? ఎవరు చేయలే. కారణం ఏంటంటే దేవుని ఆత్మచేత నింపబడ్డన యేసేపు యొక్క ధరించిన ఆ వస్త్రాల ద్వారా దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలారా, దేవుని ఆత్మచేత నింపబడి ఆత్మజ్ఞానము కలిగి దేవుని చిత్తానుసారంగా మనం గనక నడుచుకోగలిగితే కష్టాల్లో, కన్నీళ్ళలో, ఏ పరిస్థితులైనా సరే ప్రభు చిత్తానికి అప్పగించుకుని దేవుని ఉద్దేశాలను మనం నెరవేర్చగలిగితే, నా ఆలోచన కాదు, నా తలంపు కాదు అయిన ప్రభుకి అప్పగించగలిగితే నీ వస్త్రాలు ఎవడో పాడు చేయడు, నీ వస్త్రాన్ని ఎవడో దోచుకోడు, నీ వస్త్రాలు ఎవరో మార్చడు. యేసేపు ధరించుకున్న ఆ రాజరిక వస్త్రాలని ప్రపంచమంతా గుర్తెరిగి, అయ్యా మాకు ఆహారం కావాలి, ఆహారం కావాలి. ఒక పెట్రోలేనండి, పెట్రోల్ లేకపోయినా మనిషి బతకగలుగుతాడు. ఆహారం లేకపోతే బతకగలుగుతాడా? పెట్రోల్ లేకపోతే కొంత బతకొచ్చు, ఎక్కడో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. కానీ ఆహారం లేకపోతే ఎవడ బతకలేడు. పెట్రోల్ లేకపోతేనే గొడవలైనవి కదా, మరి ఆహారం లేకపోతే ఎందుకు గొడవలు కాలేదు? ఆహారం కోసం ఎవరు దౌర్జన్యం చేయలేదు? ఆహారం కోసం ఎవరు ప్రపంచం మీదకి యుద్ధం చేయడానికి, యేసేపు మీద యుద్ధానికి ఎందుకు రాలేదు? దేవుని ఆత్మజ్ఞానము కలిగి ప్రపంచాన్ని శాసించగలిగిన స్థితిలో ఉన్నాడు. ఈ రోజున తెలివితేటలు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, అండదండాలు ఉండొచ్చు, కానీ దేవుని ఆత్మజ్ఞానము నీకు కలిగితే, దేవుని ఆత్మచేత నింపబడితే, దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి ఇష్టపడితే, దేవుని చిత్తమైన మార్గాల్లో నువ్వు నిలవడానికి ఇష్టపడితే, నీ దగ్గరకు ప్రపంచం అంతా వచ్చి చేయి జాపిద్ది. కానీ నీ మీదకి ఎవరు దౌర్జన్యం చేసి నీ మీదకి యుద్ధం చేయడానికి ఎవడు రాడు. నువ్వు భయపడవలసిన పరిస్థితి లేదు. యేసేపు ప్రపంచాన్ని అంతటా ఆహారాన్ని పంచిపెట్టగలిగాడు. ఈ రోజున
ఏమంటున్నారు? పొదుపు పొదుపు, జాగ్రత్త జాగ్రత్త. నువ్వు పొదుపు, నువ్వు జాగ్రత్త, నువ్వు చెప్పేదాన్ని నువ్వెందుకు ఆ సింహాసనం మీద? ప్రజలకు పట్టాడు అన్నం పెట్టలేనప్పుడు ఎందుకంటే ఆ సింహాసనం మీద కూర్చొని అధికారం చలామణి చేసేది? పెట్టగలిగిన అప్పగిస్తే వాళ్ళే ప్రజలకు ప్రశాంతతగా అవసరాలు తీరుస్తారు కదా. యేసు ప్రభు ఆయన రక్తం చేత మన పాపాలను కడిగాడు. యేసయ్య మన కొరకు బలియాగమై నలగొట్టబడ్డాడు. మనకు రావాల్సిన శిక్షను భరించి ఆయన మనకు నిత్య జీవం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ కొందరు నిత్య జీవాన్ని ఇవ్వలేరు, పాప నుంచి విడిపించలేరు, మనిషిగా నిలబెట్టలేరు. కానీ యేసయ్యని అంగీకరించడానికి ఇష్టపడరు, యేసయ్యని అంగీకరించిన వాళ్ళని ఇష్టపడరు. కనుక దేవుని ప్రజలారా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, ప్రభు దగ్గర రాగలిగితే, యేసు ప్రభు రాజకీయ వస్త్రాలు సింహాసనం మీద కూర్చున్న ఆ యేసయ్య దగ్గర నువ్వు రాగలిగితే, యేసయ్య నీకు ప్రశస్తమైన పరిశుద్ధమైన వస్త్రాలను ఇస్తాడు. నీ జీవితం పరిశుద్ధంగా ఉంటుంది, నీ జీవితం పవిత్రంగా ఉంటుంది. పరిశుద్ధమైన నీవు దేనికి భయపడవు, పరిశుద్ధంగా జీవిస్తున్న నీ జీవితంలో ఏది కొరత ఉండదు. జీవగ్రంథంలో నీ పేరు రాయబడింది. యేసు ప్రభు మేఘారుడు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొంటావు, ఆయనతో యుగాలు నివసించగలుగుతావు. కనుక ఈ లోకంలో ఉన్న కష్టాలు కన్నీళ్లు కాదండి, అది తాత్కాలికం. వాడు చూసి భయపడొద్దు. ఈ లోకంలో ఉన్న రంగుల వస్త్రాలను చూసి రంగుల వస్త్రాల మైలు పడొద్దు, రంగుల ప్రపంచంలో పడొద్దు, రంగుల వస్త్రాలు పడొద్దు. అధికారం కలిగిన వస్త్రాలు ఎంతసేపు నీకే రక్షణ లేదు, నీకే పట్టెడు అన్నం పెట్టలేని ఆ వస్త్రాలు ఎందుకు? యేసు ప్రభు నీకు తెల్లని వస్త్రాలను ఇస్తాడు. ఆ వస్త్రాల ద్వారా నీ కుటుంబం పోషించబడింది, నీ ఆత్మ సంరక్షించబడింది, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు, నేను మనిషిగా బ్రతుకగలుగుతావు. నీవు మరణించిన తిరిగి పునరుద్ధరణై క్రీస్తుతో యుగాలు నివసించగలుగుతావు. దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాలలో ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభుని అడగండి. నా స్థితిని మార్చు అంటే నా వస్త్రాలను మార్చు. ప్రజలు మార్చితే ఈ తాత్కాలికం, తల్లిదండ్రులను మార్చే ఇవి శాశ్వతం కాదు. అయిన వాళ్ళని నేను ప్రేమిస్తే దాని ద్వారా నీకు ప్రయోజనం లేదు. అదే జీవాధిపతిని యేసయ్య గారికి నీ వస్త్రాన్ని మార్చగలిగితే, యేసు ప్రభు ద్వారా నువ్వు వస్త్రాలు మార్చుకోవాలని యేసయ్య ఇచ్చే ఆ తెల్లని వస్త్రాన్ని తీసుకోవడానికి సిద్ధపడితే అవి శాశ్వతమైనవి. దాని ద్వారా ప్రపంచమంతా నీ దగ్గరకు వచ్చింది. ప్రపంచానికి పట్టెడనం పెట్టగలుగుతావు. ప్రపంచ చరిత్రలో నీ పేరు వ్రాయబడిద్ది. నీవు ఒక మంచి మనిషిగా నిలబడగలుగుతావు. కనుక దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాలలో మనుషుల ద్వారా, లోకం ద్వారా వచ్చే వస్త్రాల కంటే దేవుని ద్వారా, ప్రభు ద్వారా వచ్చే వస్త్రాల కొరకు ఎదురు చూడండి. ఆయన నీకు ప్రశస్తమైన వస్త్రాలను ధరింపచేసి తండ్రి ఎదుట నిలబెట్టునుగాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అయ్యా, పరిస్థితులకు ప్రభా అనుకూలముగా ప్రభా వస్త్రములు ఉన్నప్పటికీ ప్రభా శాశ్వతమైన ప్రభా తండ్రి, నా నాయన అయ్యా, బహుతరములకు సంతోషకారణంగా శాశ్వతమైన సౌభాగ్యసేముగా బిడ్డని ప్రభా తండ్రి నువ్వు నిలవబెట్టిన దేవుడు ప్రభా. అయ్యా, మేము అనుభవిస్తున్న పరిస్థితులైనా, వెళ్తున్న పరిస్థితులైనా అవి శాశ్వతము కాదని నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు. జయించిన వానికి తెల్లని వస్త్రాలను నేను ఇస్తానని ప్రవ్వా అయ్యా నువ్వు అనుగ్రహించిన ప్రవ్వా తండ్రి, జయించే వారికి నువ్వు అనుగ్రహించే తెల్లని వస్త్రములను బట్టి అయ్యా, గొర్రెపిల్ల రక్తములో ప్రవ్వా ఉతుక్కొనబడిన ప్రవ్వా ఆ తెల్లని వస్త్రములు బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అయ్యా, అవి ఎన్నడికి ప్రవ్వా మా దగ్గర నుండి అపహరింపబడవు గనుక ప్రవ్వా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అయ్యా, ఎవరినూ దోచుకోలేనిది ప్రవ్వా, ఎవరినూ ప్రవ్వా నిందించలేనిది ప్రవ్వా, అయ్యా ఎవరినూ ప్రవ్వా తిరుగుబాటు చేసి దౌర్జన్యము చేయలేని ప్రవ్వా. అయ్యా తండ్రి, ఒక వస్త్రములతో నువ్వు మమ్మల్ని అలంకరిస్తున్నందుకు, అధికారంతో నువ్వు మమ్మల్ని అలంకరిస్తున్నందుకు ప్రవ్వా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వా. నువ్వు ఇచ్చే ఐడెంటిటీని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అయ్యా, ఈ లోక రాజులు ఇచ్చే వస్త్రములు ప్రవ్వా అయ్యా తండ్రి అధికారము కొంతవరకే అయి ఉండొచ్చు కానీ ప్రవ్వా నువ్వు అనుగ్రహించే వస్త్రములు ప్రవ్వా అవి శాశ్వతమైన అధికారములు, రాజ్యములు మాకు అనుగ్రహిస్తున్నవి గనుక నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అయ్యా, మేము దిగంబరులముగా కాకుండానట్లుగా సిలువ మీద ప్రవ్వా తండ్రి నువ్వు రిక్తునిగా, శాపగ్రస్తునిగా, దిగంబరుగా వేలాడిన దేవుడు నా నాయన. నీ వస్త్రము కొరకు అయ్యా చీట్లు వేయబడి ప్రవ్వా తండ్రి అమ్మి వేయబడింది ప్రవ్వా. అయ్యా, ఈ దినమున ప్రవ్వా తండ్రి నా నాయన నీ కొరకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం ప్రవ్వా. నువ్వు
అనుగ్రహించే వస్త్రములు ప్రభు మేము పొందుకున్నట్లుగా జయించగలిగిన ఒక ఆత్మను మీరు మాకు దయచేయండి ప్రభు. జయ జీవితమును మీరు మాకు దయచేయండి. ఎవడును మాకు కలిగినది అపహరించుకున్నట్లుగా ప్రభు అయ్యా తండ్రి నా నాయన మాకు కలిగిన దాన్ని మేము పట్టుకున్నట్లుగా సహాయమును దయచేయండి ప్రభుమని. ఈ దినమంతట్లో కూడా ప్రభు మీరు మాతో ఉండి మాతో నడిచి మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకును వస్త్రములు జాగ్రత్తగా ఉతుకొని దేవునికి నిలబడతానికి సిద్ధంగా ఉన్న వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.